So, hi team, I'm Kundara team. I'm founder CEO to Dr. Prich Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, very ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ అడుగుతున్నారండి. సో ఏ కంట్రీ బెస్ట్, ఏ యూనివర్సిటీ బెస్ట్, తర్వాత ఎన్ఎంస్ రూల్స్ రెగ్యులేషన్స్ అంటే ఏంటి, తర్వాత సరికి అసలు ఎంత ఎంబీబీఎస్కి ఎంత అబ్రాడ్కి అసలు ఎంత ఎంబీబీఎస్ అవుతుంది, ఎంబీబీఎస్ అబ్రాడ్కి ఎంత బడ్జెట్ అవుతుంది, లో బడ్జెట్ యూనివర్సిటీస్ ఉన్నాయా, హై బడ్జెట్ యూనివర్సిటీస్ ఉన్నాయా, సో అమెరికాలో ఫ్రీ పీజీ అంట కదా, లేదా జార్జియాలో ఫ్రీ పీజీ అంట కదా, జార్జియా ఎంబీబీఎస్ బడ్జెట్ ఎంత అవుతుంది, రష్యా వర్సెస్ జార్జియా ఎలా ఉంటుంది, కిర్గిస్తాన్ వర్సెస్ జార్జియా ఎలా ఉంటుంది, కిర్గిస్తాన్ ఇన్ని యూనివర్సిటీలు బ్యాన్ అయ్యాయి కదా, వాటి పరిస్థితి ఏంటి, వాళ్ళ స్టూడెంట్స్ కెరియర్స్ ఏంటి, ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారండి. సో నేను టుమారో అన్వర్డ్స్ వచ్చేసరికి మనం క్యూఎన్ఏ స్టార్ట్ చేస్తాం. రైట్ అయితే ఈరోజు వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్ వీడియో అండి. మీకు టుమారో నుంచి వచ్చేసరికి మనకు ఒకసారికి క్యూఎన్ఏ స్టార్ట్ చేస్తాం. అంటే మీకు ఎంబీబీఎస్ అప్లోడ్ గురించి ఏ డౌట్స్ ఉన్నా, ఏ క్వరీస్ ఉన్నా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను డైలీ క్యూఎన్ఏ స్టార్ట్ చేస్తాము. సో ఆ క్యూఎన్ఏలో మీరు పార్టిసిపేట్ చేయాలన్నా, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్కి వాట్సాప్ చేసి మీరు హాయ్ అని పెట్టండి. మీకు డౌట్స్ అన్ని 100% క్లారిఫై చేస్తాం. లేదంటే మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ ఉంది, డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ ఇన్స్టా ఛానల్ ఉంది. మీరు ఒంటికి వెళ్ళండి, మీకు 100% ఒకసారి క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఆర్ జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నెంబర్స్, కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్కి. సో టుడేస్ టాపిక్ వస్తుంది సార్ మనకి. సో 5 కామన్ మిస్టేక్స్ అండి. సో 5 కామన్ మిస్టేక్స్ ఆఫ్ ఎంబీబీఎస్ అబ్రాడ్ 2020-26. సో మీరు చేసే కామన్గా పేరెంట్స్ అవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు, చేసే ఒక కామన్ 5 మిస్టేక్స్ అండి. ఆ మిస్టేక్స్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం వీడియోలో. సో దాంతోపాటు వచ్చేసరికి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా టుమారో నుంచి మనం క్యూఎన్ఏ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఆ క్యూఎన్ఏలో మీకు 100% వస్తుంది. ఇంకా క్లారిటీ ఇస్తాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్ గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఈ రోజు వరకు అసలు మీరు మేజర్గా ఎంబీబీఎస్ అబ్రాడ్ డెసిషన్లో చేసే మిస్టేక్స్ అంటే ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. షార్ట్లో చేస్తాం. చూడండి ఒకసారి షార్ట్లో చెప్తాం. ఓకే, సో మేజర్గా చేసే మిస్టేక్స్ సార్, మిస్టేక్ నెంబర్ 1 వస్తుంది సార్ మనకి. సో కంట్రీ సెలక్షన్ మిస్టేక్స్ అండి. సో చాలా మంది కంట్రీ సెలక్షన్ మిస్టేక్స్ ఎక్కడ చేస్తారంటే, సో మీరు ఏదైనా ఒక కంట్రీ వెళ్ళే ముందు మనం ఏమనుకుంటాము, అక్కడ మన ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, లేదంటే కొంతమంది చెప్తారు ఫ్రీ మెడికల్ పీజీ అండి. సో జార్జియాలో లేదంటే అక్కడి నుంచి ఫ్రీగా అమెరికా వెళ్ళొచ్చు, అక్కడి నుంచి యూరోప్ వెళ్ళొచ్చు. అది థర్డ్ సేఫెస్ట్ కంట్రీ, వరల్డ్లోని ప్రపంచంలో అది బెస్ట్ కంట్రీ, హైయెస్ట్ క్లినికల్ ఎక్స్పోజర్ ఉంటుంది అంటారు. తర్వాత వచ్చేసరికి ఇంకోటి ఏంటి, సో లో బడ్జెట్ అంటారు. అట్టించట అమెరికా, అట్టించట యూరోప్ అలా వెళ్ళొచ్చు అంటారు. సో మీరు అవి కాదు చూడాల్సింది. ఏదైనా ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకునే ముందు మీరు బేసికల్గా సో అవి చూడాలి. బట్ మేజర్గా మీరు ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకునే ముందు వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఆ కంట్రీ అఫీషియల్గా ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందో లేదో చెక్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఏదైనా మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్ డెసిషన్ అంటే ఫస్ట్ ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతుందో లేదో చెక్ చేసుకోండి. ఫాలో అవ్వకపోతే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. అది ఎంత పెద్ద కంట్రీ అయినా. ఇంతకుముందు ఫిలిపీన్స్ డిగ్రీ ఇన్వాలిడ్ చేశారు కదా మొత్తం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ కిర్గిస్తాన్లో 20-25 యూనివర్సిటీలు ఎత్తేసారు కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసరికి ఉజ్బెకిస్తాన్లో కొన్ని యూనివర్సిటీలు ఎత్తేసారు కదా. తర్వాత మీకు ఇంకా మళ్ళీ కెరీబియన్స్లో కొన్ని యూనివర్సిటీలు ఎత్తేసారు కదా. ఎందుకని ఇప్పుడు వియత్నాం ఇప్పుడు 6 years కాకుండా 7 years చేసి మళ్ళీ లైసెన్స్ ఎగ్జామ్ వియత్నామీస్ లాంగ్వేజ్ అంటున్నారు కదా. ఎందుకు జరుగుతుంది ఇలా? ఓన్లీ బికాస్ ఆఫ్ మీరు ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవ్వడమే. మీకు ఇప్పుడు చెప్పేది ఏం చెప్తారు అంటే అడ్మిషన్ కోసం ఫ్రీ మెడికల్ పీజీలు, ఫ్రీ ఆఫర్లు, డిస్కౌంట్లు, తర్వాత ఏంటి లో బడ్జెట్లు, ఇంకా ఫ్రీ మెడికల్ పీజీ అంటే అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మీకు నచ్చింది మొత్తం చెప్తారు. బట్ రియాలిటీ అక్కడ ఏమీ ఉండదు. సో ఫస్ట్ మీరు ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతుంది, అఫీషియల్గా కన్ఫర్మేషన్ చేసుకోండి. దాని అఫీషియల్గా కావాలంటే అఫీషియల్గా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ మ్యాండేట్గా ఉండాలి. మీకు అఫీషియల్గా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేకపోతే ఆ కంట్రీ డిగ్రీ 100% ఇన్వాలిడ్. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఓకే అండి, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ మ్యాండేట్గా ఉండాలి. అది నేను చెప్పట్లేదు, మన ఎన్ఎంసీ వాళ్ళు చెప్తున్నారు. ఈ డాక్యుమెంట్ లేకుండా ఫ్రీ మెడికల్ పీజీలు, తక్కువ బడ్జెట్లు, లో బడ్జెట్లు, హై బడ్జెట్లు, రీసెర్చ్ యూనివర్సిటీలు, ఇంకోటి గవర్నమెంట్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ, కిర్గిస్తాన్, జార్జియా అంటే ఉజ్బెకిస్తాన్ అంటే డిగ్రీస్ చెల్లవు. మీరు అఫీషియల్గా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోండి. ఇంకో విషయం చెప్పాలంటే అఫీషియల్గా 100% ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంది ఒక రష్యా మాత్రమే. ఇది రియల్ ఫ్యాక్ట్. అది కావాలంటే ఎవరైనా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అడగండి. ఓన్లీ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఒకే ఒక రష్యా మాత్రమే, రిమైనింగ్ కంట్రీస్ ఏవీ లేవు. ఎస్పెషల్లీ జార్జియాలో మీకు 6 years ఎంబీబీఎస్ అంటున్నారు. తర్వాత లైసెన్స్ రిజిస్ట్రేషన్ యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం లైసెన్స్ రిజిస్ట్రేషన్ తీసుకురావాలి. అసలు ఆ లైసెన్స్ రిజిస్ట్రేషన్ ఉందో ఇప్పటివరకు తెలియదు. ఎప్పుడు ఇస్తారో తెలియదు. 6 years తర్వాత ఇస్తారో, తర్వాత 10 years తర్వాత ఇస్తారో. అప్పటి వరకు మీ డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది. అప్పటిలోపు ఎందుకంటే 10 years మ్యాక్సిమం ఎంబీబీఎస్ ప్రోగ్రామ్. అప్పట్లో మీరు ఎంబీబీఎస్ 10 years లోపు అంతా కంప్లీట్ చేసుకుని ఇండియా రావాలి. లేకపోతే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. ఓకేనండి. సో కాబట్టి మీరు ఎన్ఎంసీ రూల్స్ అనేది 100% కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇంత ముందు వియత్నాం కూడా అంతే జరిగింది. ఏమీ తెలియకుండా వెళ్తే ఇప్పుడు 6 years 7 years పలా లైసెన్స్ వియత్నామీస్ లాంగ్వేజ్లో రాయాలి, లేకపోతే డిగ్రీ చల్లదు. ఇంకా ఇంతకుముందు ఉజ్బెకిస్తాన్లో ఏం చెప్పారు, అట్టించంటే అమెరికా వెళ్ళండి, ఉజ్బెకిస్తాన్ కాదు, కరేబియన్స్లో ఫ్రీ మెడికల్ పీజీ, ఫ్రీ అమెరికా 30 లక్షలు 40 లక్షలు అయిపోతుంది అన్నారు.
ఏమైపోయింది? ఈ డిగ్రీస్ ఇన్వాలిడ్ అయినాయి. జార్జియా, ఇప్పుడు జార్జియా కూడా అలానే ఉంది. ఉజ్బెకిస్తాన్ హైయెస్ట్ ఎఫ్ఎంజీ పాస్ పర్సెంట్ అంటున్నారు. అక్కడ ఏమవుతుంది? 100 అడ్మిషన్ ఉండాల్సి 200-300 తీసుకుంటారు. 300-400-500 తీసుకుంటే వాళ్ళకి క్లినికల్ ఎక్స్పోజర్ ఎలా వస్తుంది, సబ్జెక్ట్ ఎలా వస్తుంది, అటు నుంచి అమెరికా, ఆస్ట్రేలియా ఎలా వెళ్తారు? సో ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకుని ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనండి. ఏదో నార్మల్గా మన ఫ్రెండ్స్ వెళ్తున్నారు, రిలేటివ్స్ వెళ్తున్నారు, తక్కువ బడ్జెట్, లో బడ్జెట్, అదని ఇదని మీరు సెలెక్ట్ చేసుకోవద్దు. ప్రాపర్ కంట్రీ, ప్రాపర్ యూనివర్సిటీ, ప్రాపర్గా కంట్రీ సెలెక్ట్ చేసుకుంటేనే మీ డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది. అదర్వైజ్ ద డిగ్రీ 100% ఇన్వాలిడ్. సో మేజర్ మిస్టేక్ ఎక్కడ చేసేది? మిస్టేక్ నెంబర్ 1. సో మిస్టేక్ నెంబర్ 2 వస్తారు సార్ యూనివర్సిటీ సెలెక్షన్ అండి. సో మీరు ఎప్పుడైనా సార్ ఒక యూనివర్సిటీ వస్తుంది బడ్జెట్తో కోల్చొద్దు. తక్కువ బడ్జెట్ ఉంది, ఆ యూనివర్సిటీకి వెళ్ళిపోతారు అనొద్దు. ఓకేనండి. తక్కువ బడ్జెట్ 15 లక్షలు ఎంబీబీఎస్ అయిపోతుంది, 16 లక్షలు ఎంబీబీఎస్ అయిపోతుంది, 16 లక్షలు 20 లక్షల ఎంబీబీఎస్. అసలు ఆ యూనివర్సిటీ జాయిన్ అవ్వద్దు. డోంట్ జాయిన్ బిలో 20 lakhs యూనివర్సిటీస్. 20 లక్షలలోపు ఎంబీబీఎస్ ఎవడన్నా అయిపోతుందంటే అసలు యూనివర్సిటీ జాయిన్ అవ్వద్దు. ఎందుకంటే వాటిలో ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, వాటిలో ఏ స్టాండర్డ్స్ ఉండవు, ఏ క్వాలిటీ ఉండదు, ఏమీ ఉండదు. సో మీరు కంపల్సరీ ఒక మంచి యూనివర్సిటీ కావాలంటే ఒక 25 to 30 lakhs పెట్టుకుంటేనే మంచి యూనివర్సిటీ వస్తుంది. లేదా 20 లక్షలు కూడా పోతాయి. ఇప్పుడు ఇంత ముందు కూడా అంతే, కొన్ని యూనివర్సిటీలు ఉన్నాయి. సో మీకు వచ్చరికి 20 లక్షలు ఎంబీబీఎస్ అయిపోతుంది, 15 లక్షలు ఎంబీబీఎస్ అయిపోతుంది. అక్కడికి ఏం చేశారు? ఒక 100 ఉండాల్సింది 200, 300, 400 మంది వెళ్ళారు. ఆ తర్వాత వాళ్ళందరూ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో మొత్తం ఎక్స్పెల్ చేసి పడేశారు. మళ్ళీ వేరే యూనివర్సిటీ, వేరే కంట్రీలో ఆ డిగ్రీ చెల్లదు. యూనివర్సిటీ ట్రాన్స్ఫర్స్ ఆర్ నాట్ వ్యాలిడ్ యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం. సో కాబట్టి వెళ్ళే ముందు 1-2 సార్లు ఆలోచించాలండి. సో యూనివర్సిటీ సెలెక్షన్ చేసే మేజర్ మిస్టేక్స్ ఇవే. తక్కువ బడ్జెట్లో అయిపోతుందని వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, క్వాలిటీ ఉండదు, స్టాండర్డ్స్ ఉండరు, ప్రొఫెసర్స్ ఉండరు, ఏమీ ఉండవు. ఇంకొక 5 లక్షలు యావరేజ్ మీకు ఎంబీబీఎస్ అబ్రాడ్ అంటే 25 to 30 మినిమం అండి. అది బేసిక్ స్టాండర్డ్. అది ఇంకా అప్ టు 50 lakhs వరకు పెట్టుకోవచ్చు. అంత ఎక్కువ అవసరం లేదు, కానీ 25 to 30 up to 50 దట్ ఈస్ ద బెస్ట్ బడ్జెట్స్ అనమాట. 20 లక్షలు, 15 లక్షలు, 16 లక్షలు అంటే ఆ డిగ్రీస్ చెల్లవు. ఒకవేళ చెల్లినా ఉపయోగం ఉండదు మీకు, జస్ట్ పేపర్ డిగ్రీస్ అవుతాయి. సో మిస్టేక్ నెంబర్ 2. తర్వాత వచ్చేసరికి ఎన్ఎంసీ రూల్స్ అండి. సో మీరు కంపల్సరీ వస్తారు సార్, మీరు మిస్టేక్ నెంబర్ 2 వచ్చేసరికి కంట్రీ గుడ్డిగా వెళ్తారు. కంట్రీ అవ్వచ్చు, యూనివర్సిటీ అవ్వచ్చు, అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, తక్కువ బడ్జెట్, లో బడ్జెట్ అని. ఖచ్చితంగా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయండి. ఈ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేకపోతే మీ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. ఓకేనండి. సో ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ మ్యాండేట్గా ఉండాలి. సో ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అనేది మ్యాండేట్గా ఉండాలి. ఈ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ మా దగ్గర లేదండి, అసలు అది ఎలా ఉంటుందో తెలియదండి, అసలు ఆ డాక్యుమెంట్ ఏంటండి, అది సృష్టించారండి, ఫేక్ అండి అంటారు. అసలు నమ్మొద్దు. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేకపోతే అఫీషియల్ డాక్యుమెంట్ ఏదైనా ఫ్రమ్ ఎన్ఎంసీ నుంచి ఉండాలి. దాంట్లో ఎంబీబీఎస్ డ్యూరేషన్ ఎంత, ఇంటర్న్షిప్ ఎంత, లైసెన్స్ ఎలా ఇస్తారు, ఇంగ్లీష్ మీడియమా, లేదా రష్యన్ మీడియమా, లేకపోతే ఉజ్బెకిస్తాన్ మీడియమా, లేకపోతే కిర్గిస్తాన్ లాంగ్వేజా, అసలు ఈ ఎంబీబీఎస్ ఏ ప్రోగ్రామ్ ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, లైసెన్స్ రిజిస్ట్రేషన్ ఇస్తారు, ఎవరా ఇస్తే ఎప్పుడు ఇస్తారు, మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి దాంట్లో. అది ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్, ఏదైనా ఒక డాక్యుమెంట్, అఫీషియల్ డాక్యుమెంట్ ఫ్రమ్ ఎన్ఎంసీ, ఒక డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోవాలి. అది నేను చెప్పట్లే, ఎన్ఎంసీ వాళ్ళు చెప్తున్నారు. సో ఇది కూడా బ్లెండర్ మిస్టేక్ అనమాట ఒకటి. తర్వాత ఇంకో వెరీ ఇంపార్టెంట్ అండి, స్టూడెంట్స్ బికమింగ్ అడ్మిషన్ ఏజెంట్స్. సో పేరెంట్స్, స్టూడెంట్స్ చాలా పెద్ద మిస్టేక్ ఒకసారి చేస్తారండి. ఇవన్నీ తప్పించుకున్నా, కంట్రీ తప్పించుకున్నా, యూనివర్సిటీ తప్పించుకున్నా, తర్వాత ఎన్ఎంసీ రూల్స్ తప్పించుకున్నా, తర్వాత పడే వల్ల ఏంటంటే చాలామంది అక్కడికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్, అది రష్యా అవ్వచ్చు, జార్జియా అవ్వచ్చు, కిర్గిస్తాన్ అవ్వచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత 1 year 2 years చదువుతారు. చదివిన తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్, ఇన్స్టా ఛానల్ ఓపెన్ చేసి అడ్మిషన్ చేస్తుంటారు. సో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి నాలెడ్జ్ ఉండదు, వాళ్ళు ఎలాంటి మీకు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. వాళ్ళు చదివే యూనివర్సిటీ అడ్మిషన్ వద్దంటారు. ఆ కంట్రీలో బాగుంటుంది, ఈ యూనివర్సిటీలో పక్క యూనివర్సిటీలో బాగుంటుంది, ఆ పక్క యూనివర్సిటీలో బాగుంటుందని చెప్తారు. ఎందుకంటే వాళ్ళ యూనివర్సిటీ అనుకోండి మీకు అర్థమైపోతుంది, వాళ్ళు ఏమాత్రం చదువుతారు, ఏమాత్రం స్టాండర్డ్స్ ఉంటాయి. అది వాళ్ళ యూనివర్సిటీ కంటే పక్క యూనివర్సిటీలో ఆ యూనివర్సిటీ వేస్తారు. ఎందుకని వాళ్ళు లోకల్ అడ్మిషన్ ఏజెంట్స్తోనో లేకపోతే అడ్మిషన్ కన్సల్టెన్సీ వాళ్ళతో టైఅప్ అయ్యి సో మీకు ఆ యూనివర్సిటీ ఆ కంట్రీలు రెఫర్ చేస్తుంటారు. సో మీరు అలా వాళ్ళకి మనం ఏమనుకుంటాం, అబ్బా స్టూడెంట్స్ కంటే వీళ్ళకి మంచి నాలెడ్జ్, మంచి ఎక్స్పీరియన్స్ ఉందనుకుంటారు. ఏమీ ఉండదు, అంతా అస్సాం అయిపోతారు. కావాలంటే వాళ్ళు చదివే యూనివర్సిటీ గురించి ఒకసారి అడగండి, లేదా వీళ్ళు ఇచ్చే యూనివర్సిటీ. ఇప్పుడు ఒక యూనివర్సిటీ రెఫర్ చేస్తారు కదా, జార్జియాలోనో, ఉజ్బెకిస్తాన్లోనో, కిర్గిస్తాన్లో, రష్యాలోనో, ఆ యూనివర్సిటీ వరల్డ్ ర్యాంకింగ్ చూడండి, దాని ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ చూడండి, అసలు ఎన్ని సంవత్సరాలు పెట్టారో చూడండి, మీకు అర్థమైపోతుంది ఆ కంట్రీ బెటర్, ఆ యూనివర్సిటీ బెటర్ అని. సో ఓన్లీ ఏంటంటే కొంత ఫేమ్, ఇన్స్టాలో కొంతమంది ఫాలోవర్స్, అక్కడ ఇప్పుడు స్టూడెంట్ కార్డు అనమాట వాడిది.
అబ్బా అక్కడ చదువుతున్నారు స్టూడెంట్స్, మనం ఏమనుకుంటారు రష్యా నుంచి వీడియోస్ వస్తాయి కాబట్టి అబ్బా రష్యాలో వీళ్ళందరూ తెలుసు అనుకుంటారు. వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళ ద్వారా వెళ్ళి వాళ్ళు నమ్మారనుకోండి, వాళ్ళకి మళ్ళీ అడ్మిషన్ ఏజెంట్సే మళ్ళీ యూట్యూబ్ ఛానల్, ఇన్స్టా ఛానల్ పెట్టుకుంటే ఎంతో కొంత డబ్బులు వస్తాయి. ఒక అడ్మిషన్కి చేస్తే 10,000-20,000 ఇస్తారని వాళ్ళు నోటికి వచ్చిందల్లా చెప్పేస్తారు. సో కాబట్టి డోంట్ బ్లైండ్గా ట్రస్ట్ చేయొద్దు. వాళ్ళు ఏ యూనివర్సిటీ చదువుతున్నారు, వాళ్ళ యూనివర్సిటీ ఏంటి, వాళ్ళు అసలు మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారా? ఎందుకంటే వాళ్ళ యూనివర్సిటీ మంచిగా ఉండవు. మంచి యూనివర్సిటీలు అయితే వాళ్ళకి టైం యాడ్ ఉంటుంది. యూట్యూబ్లో, ఇన్స్టాలో వీడియోలు ఎడిటింగ్ చేయడానికి, వాళ్ళు ఇచ్చే సినిమాటిక్ ఎడిటింగ్లకి ఎంత టైం కావాలి? 4-5 గంటలు కావాలి. వాళ్ళు ఇచ్చే వీడియోలు ఎడిటింగ్కే టైం కావాలి. రోజుకు 4 గంటలు చదువుకునేదా లేదా ఎడిటర్స్ అవ్వాలి. స్టూడెంట్స్ బికమింగ్ అడ్మినిస్ట్రేటర్స్ అంతే. స్టూడెంట్స్ బికమింగ్ యూట్యూబర్స్. వాళ్ళకి యూట్యూబ్లో ఎడిట్ చేసుకోవడము వ్యూస్ కోసం, వ్యూస్ ఎవరైనా చూసి వాళ్ళని నమ్మితే అడ్మిషన్ చేస్తే ఎంతో కొంత డబ్బులు వస్తాయని ఇలా చేయడం తప్పితే అక్కడికి వెళ్ళి చదివేది లేదు, ఏమీ లేదు. మీరు వాళ్ళ డెసిషన్ తీసుకుని వాళ్ళ మాటలు నమ్మారనుకోండి, మీరు కూడా రేపు యూట్యూబ్, ఇన్స్టా పెట్టుకుని వీడియోలు అడ్మిషన్ చేసుకోవడమే. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పోయారు. వాళ్ళు తీసుకున్న విపరీతమైన నాలెడ్జ్ ఉండి ఆ నాలెడ్జ్తో మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోలేకపోయారు. వాళ్ళు ఇచ్చే డెసిషన్ మీరు తీసుకున్నారనుకోండి, వాళ్ళకి పరమచెత్త యూనివర్సిటీ ఇచ్చారనుకోండి, మీరు పెట్టే డబ్బులు, టైం అంతా వేస్ట్ అవుతాయి. కాబట్టి ఓటిస్తున్న బ్లైండ్గా ట్రస్ట్ చేయొద్దు. అసలు వాళ్ళు ఏ యూనివర్సిటీ ఇస్తున్నారు, ఏ కంట్రీ ఇస్తున్నారు, అది ఎన్ని సంవత్సరాలు ఎస్టాబ్లిష్ అయ్యి, దాని FMG పాస్ పర్సెంటేజ్ ఎంత, దాని వరల్డ్ ర్యాంకింగ్ ఎంత, అసలు వీళ్ళు ఎందుకు అడ్మిషన్ చేస్తున్నారు? ఎందుకు అంటే వాళ్ళకి అసలు అక్కడ వాళ్ళు చదివే కాలేజీలో స్టాండర్డ్స్ ఉండవు, రూల్స్ ఉండవు, రెగ్యులేషన్స్ ఉండవు, చదువు ఉండదు. రేపు FMG ఎలా పాస్ అవ్వరు వీళ్ళు. సో వాళ్ళ గైడెన్స్ తీసుకొని మీరు మంచి యూనివర్సిటీ, మంచి కంట్రీ ఎక్స్పెక్ట్ చేయడం హైలీ ఇంపాసిబుల్ అనమాట. అందుకే చాలామంది MBBS అక్కడ చదివి వచ్చిన డాక్టర్లు కూడా ఇప్పుడు అడ్మిషన్లు చేస్తారు. ఎందుకు చేస్తున్నారు? ఆ FMG పాస్ అవ్వక ఇలా ఎంతో కొంత డబ్బులు వస్తాయని చేస్తున్నారు. డాక్టర్స్ కూడా చేస్తున్నారు కొంతమంది MBBS డాక్టర్లు, లేదా MBBS అయిపోయిన వాళ్ళు, అక్కడ చదివి వచ్చి ఇక్కడ మళ్ళీ FMG పాస్ అయిన వాళ్ళు. సో కాబట్టి వాళ్ళ డెసిషన్ తీసుకుంటే వాళ్ళని తయారు చేస్తున్నాం, వాళ్ళకంటే కొత్తగా తయారు చేయరు కదా. కాబట్టి మీరు తీసుకునే డెసిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. లేకపోతే మీ కెరీర్ అంతా వేస్ట్ అయిపోతుంది, మనీ అంతా. తర్వాత ఉజ్బెకిస్తాన్ అండి. ఉజ్బెకిస్తాన్లో చేసే మేజర్ మిస్టేక్స్ ఇదే. సో మీరు ఏదైనా ఒక కంట్రీలో ఏముందో అసలు ఆ కంట్రీలో ఆ యూనివర్సిటీకి ఎన్ని అడ్మిషన్లు ఉన్నాయి, 50 ఉన్నాయా, 100 ఉన్నాయా చెక్ చేసుకోండి. కొన్ని యూనివర్సిటీలు తక్కువ బడ్జెట్ అనో లేకపోతే కొంచెం ఫేమస్ ఉన్నాయి అనుకోండి, 100గా 2, 3, 400, 500 తీసుకుంటారు. 100 అడ్మిషన్లు ఉండాల్సింది. ఆ తర్వాత మిమ్మల్ని అందరూ ఎక్స్పెల్ చేయడమో, లేదా థర్డ్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్కో అటు ఇటు తిప్పుతూ ఉంటారు. అప్పుడు మీరు రిస్క్ పుట్టి వేరే కంట్రీ, ఆ కంట్రీ వదిలేసి, ఆ యూనివర్సిటీ వదిలేసి వేరే యూనివర్సిటీకి వెళ్ళిపోతారు. అప్పుడు మీరు డిగ్రీలు ఇండియాలో చల్లవు, వేరే కంట్రీకి వెళ్ళి అక్కడే సెటిల్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇన్నోసెంట్ స్టూడెంట్స్ ఉంటారు. కాబట్టి ఈ విషయం తెలుసుకొని మీరు ఉజ్బెకిస్తాన్ ప్లాన్ చేయండి. ఉజ్బెకిస్తాన్ వాట్ ఎవర్ ద కంట్రీ. సో కాబట్టి కామన్ మిస్టేక్స్ అనమాట. ఈ మిస్టేక్స్ కూడా అసలు ఎప్పుడు చేయొద్దు. మీరు చేశారా, మీరు టైం, మనీ అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. డోంట్ డూ ద మిస్టేక్స్. ఈ మిస్టేక్స్ చేస్తే మాత్రం 100% వచ్చేసరికి మీ లైఫ్, టైం, ఎవ్రీథింగ్ అంతా డబ్బులతో సహా టోటల్గా వేస్ట్ అయిపోతుంది. ఓకేనా? సో ఫర్దర్గా వచ్చేసరికి టుమారో వచ్చేసరికి మనం Q&A స్టార్ట్ చేస్తాం. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కొనిస్తున్నా జస్ట్ కాంటాక్ట్ ఆన్ వాట్సాప్ నంబర్స్. ఇంకో విషయం, రష్యాలో వచ్చేసరికి మంచి యూనివర్సిటీ అడ్మిషన్స్ ఆల్రెడీ ఓపెన్లో ఉన్నాయి. ఎవరైనా రిజర్వ్ చేసుకోండి. ఎందుకంటే టైం లేదు, ఆల్రెడీ 1 మంత్ టైం అయిపోయింది. ఈ పోస్ట్ పోన్లు, ఎగ్జామ్ క్యాన్సిల్ అవడాలు ఇవాటి వల్ల. సో మన కోసం ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ మన కోసం టైం ఎక్స్టెండ్ చేయవు. కాబట్టి ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెట్టుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కొనిస్తున్నా జస్ట్ కాంటాక్ట్ ఆన్ వాట్సాప్ నంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.